విద్యార్థులు కష్టపడి చదువుకుంటే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని గుంటూరు నగర మాజీ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. కావటి సుధీర్ నాయుడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నల్లచెరువులోని మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. మనోహర్ నాయుడు అతని సోదరుడు విక్రమ్ నాయుడుతో కలిసి పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. పాఠశాలలో మంచినీటి ఫ్రిడ్జ్ ని విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్కూల్ హెచ్ఎం కాజావలి, కాజా మొహిద్దీన్, రాజు, బాలసౌరి, మధు, కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లచెరువు ప్రాంతమైనటువంటి ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల ఉంది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల కాబట్టి ఉచితంగా విద్యను అభ్యసించేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మా కావటి సుధీర్ నాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులకి సుమారు 220 మంది ఉన్నారు. ఇక్కడ విద్యార్థులు వాళ్ళకి ఉచితంగా మరి నోట్బుక్స్తో పాటు అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్లు అవి కూడా ఈరోజు మా ట్రస్ట్ ద్వారా అందించడం కూడా జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మేము అందరం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు పాఠశాల ఉపాధ్యాయులు వాటర్కి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి వేసవికాలం అప్పుడు మాకు బయట నుంచి నీళ్లు తెచ్చుకొని తాగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. వేడిగా ఉంటేనే నీళ్లు పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పారు. మరి మా ట్రస్ట్ ద్వారా మరి వాటర్ కూలర్ ఒకటి మరి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. తప్పకుండా వాళ్ళకి ఏదైతే ఉపాధ్యాయులు అడిగారో అదేవిధంగా ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకి మంచి చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెల ఏదో కార్యక్రమం కొంత అమౌంట్ ఈ ట్రస్ట్ కేటాయించి మరి ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఈ యొక్క వెజిటేబుల్ బళ్ళు అదేవిధంగా ఇసిరిబుల్ టిఫిన్ బళ్ళు కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం కూడా జరిగింది. కొంతమందికి మళ్ళీ స్కాలర్షిప్లు కావచ్చు అదే ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ సంవత్సరం ఏమన్నా బుక్స్ కూడా ఇస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ట్రస్ట్ ద్వారా తప్పకుండా పలు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా మా కుటుంబ సభ్యులందరూ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా నాకు మంచి ఆప్తులు కాబట్టి ఈ ప్రాంతంలో నాకు నేను రాజకీయంగా ఓనమాలు నేర్చుకున్నాను కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఎంతో కొంత ఈ ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు బుక్స్ పంపిణీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు రాబో కాలంలో ఇంకా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.